శర్వానంద్ డాన్స్ రాదంటాడు. వాట్ మీరేమంటారు? ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. Actually, dance master should say that. What do you feel? You know, if it's like okay, average, good, or he can be better. He was very scared once the dance started. We used to keep talking about it, and he used to keep saying, "Oh God," especially because you know, if you have rehearsals, then for anyone, even if you are a dancer, you need rehearsals. You know. But with Raju Master's spontaneity, we didn't have that. So he was very scared. All his tensions are probably before he walks on. But once he walks on a set and when the director says action, he transforms. You know, nobody who's seen this film will imagine that he cannot dance. He actually comes across as a dancer. Basically, Raju Master manage చేశారు. No. See, yeah, Raju Master manage చేస్తారు. He's a very good technician. But నాకు కూడా అనిపించింది నువ్వు చాలా మంచి డాన్సర్, ఎందుకు భయపడుతున్నావు అనిపించింది. క్యారెక్టర్ వన్ బుజ్జిమా సాంగ్ లో గ్రేస్, there's a lot of grace, right? You'll know better. మీకు తెలుసు, she's a dance master girl, she'll know better. అన్నగా అనగనగా అమ్మా ఇందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా బుద్ధడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాన్నరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాళి. మది మామూలుగా ఇది మిర్చి ఫస్ట్ రాగానే మది ఎవరో తెలియదు, మీరు తమిళనాడు నుంచి వచ్చారు. బట్ మిర్చి రిలీజ్ అవగానే టీజర్తోనే దినో. నాకు రణరాజరంలో మీకు అంత సెట్ వర్క్ మీకు ఏం ఇవ్వలేదు డెఫినెట్గా. సో బట్ నాకు మిర్చి కంటే నాకు 2 షార్ట్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. దానికంటే చాలా బాగా నచ్చింది, ఆల్రెడీ మీకు చెప్పాను. ఓం శాంతి ఓంలో పింక్ కలర్ ఒకటి, శరత్ కపూర్ పార్లర్లో కూర్చుంటుంది, నాకు పర్సనల్గా అనిపించింది. ఐ డోంట్ నో ఆడియన్స్కి ఏం నచ్చిందో. పింక్ కలర్ నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఏ సినిమాలో చూడలే. అండ్ పార్లర్లో లైటింగ్ కూడా యూ డెంట్ యూజ్, ఐ థింక్ న్యాచురల్ లైట్ వాడినట్టు. தட் வாஸ் அந்த நேச்சுரல் லைட்டை நான் யூட்டிலைஸ் பண்ணிக்கிட்டேன் பார்லரில் பொறுத்தவரைக்கும். ஏன்னா தி டெக்கரேட்டர் லைக் தட் வழக்கமாக வந்து கலர் டெம்பரேச்சர் மாற்றி வேறு பல்ப் போட்டு எடுப்பாங்க. பட் ஐ யூஸ்டு சேம் திங். ஹைதராபாத் சிட்டியில் சுற்றுறாங்க, என்னென்ன ஈவெண்ட்ஸ் நடக்குதுங்கிறது. ஹைதராபாத் சிட்டி வந்து இதுக்கு முன்னாடி பல படங்களில் நிறைய காமிச்சிருக்காங்க. ஸோ ஹைதராபாத் சிட்டியை அந்த மூமெண்ட் ஹைதராபாத்தை எப்படி ட்ரீமாக கட்டுறது இல்லை வேற ஒன்றா கட்டுறதுங்கிறது. ஸோ அதுதான் கான்செப்ட் வந்தது. ஸோ அதுக்கு நான் வந்து ஆக்சுவலாக ஐ ட்ரைட். సూపర్ సంథింగ్ న్యూ లైటింగ్. ఇప్పుడు பின்னாடி திட்டுவாங்களா பிரைஸ் பண்ணுவாங்களா தெரியல, பட் ஐ ட்ரைட். இட் வாஸ் வொர்க் அவுட். జిబ్రాన్ గురించి చెప్పండి. అంటే ఈరోజు నిజంగా ఓపెనింగ్స్ ఎంత బాగున్నాయి అంటే డెఫినెట్గా జిబ్రాన్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది అన్న. అంటే బుజ్జిమా సాంగ్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. అంటే నాకు వచ్చి అన్న మేము ఈ సాంగ్స్ కోసం సినిమాకి వెళ్తున్నాం, బుజ్జిమా చూడటానికి 2వ సారి వెళ్తున్నాం 3వ సారి వెళ్తున్నాం అని చాలా మంది అంటున్నారు. సో ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు బుజ్జిమా సాంగ్ చూడగానే టీజర్ చూసి అందరూ ఒకసారి చూడాలి ఈ సాంగ్ అని అంటున్నారు. Shirath, what is your favorite song? Currently, Shanti Om Shanti. Yeah. Madi? వద్దంటానా, I'm in love. I'm in love song. Seshu? అంటే నేను బేసిక్ నేను క్లాస్ అనుకుంటాను, బట్ ఐ ఎంజాయ్డ్ బుజ్జిమా బేసిక్. ఓకే. Shirath, నీ ఫేవరెట్ సాంగ్? నీకు అన్ని నచ్చుతాయి? రాజేంద్ర చెప్ప అన్ని ఇస్తాయి. నీకు రాజేంద్ర రాజా ఇష్టమా? తప్ప నచ్చుతాయి. నాకు ఫేవరెట్ సాంగ్ అంటే ఐఎమ్ ఇన్ లవ్. సేమ్ Shirath నాది సేమ్. ఏంటది వద్దంటునే సాంగ్ నా ఫేవరెట్. అన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ ఓం శాంతి ఓం, కోమ కోమ అండ్ రాజాది రాజాలో ఐ లైక్ దట్ ఇన్స్ట్రుమెంటేషన్ చాలా ఇష్టం. సో అందరి టీం అందరికీ చాలా హ్యాపీనెస్. ఎందుకంటే నేను కొత్తోడైనా సరే మధ్యలో తీసుకొచ్చి స్క్రిప్ట్ నచ్చి, అంటే ఎవరైనా సరే వేణు గారు కో డైరెక్టర్ అయినా సరే, అశోక్ అయినా సరే, థియేటికల్ రైడ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసి విజయ్ అయినా సరే 30 షార్ట్ ఫిల్మ్ చేసావు. మేము తీసిన 2వ సినిమా కొత్త వాళ్ళు మేము. సో నువ్వు అందరు ప్రొడ్యూసర్స్ నేను చూసి భయపడ్డారంట. నువ్వు 30 షార్ట్ సీనియర్ అక్కడ మాకు 2వ సినిమా. నువ్వు సీనియర్ అంట, నీకంటే సీనియర్ ఆడేసేసి. బేసిక్గా ప్రొఫెషనల్గా నేను స్టార్ట్ అయ్యాను, కానీ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాను ఫిల్మ్ని. అండ్ ఈరోజు నేను మా అన్నయ్య సాయి కిరణ్ రెడ్డి, హీజ్ ఆల్సో డైరెక్టర్ సినిమాల్లో. అండ్
నేను లాస్ట్ 20 minutes రిలీజ్కి 1 day ముందర చూసినప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి, అది నా పర్సనల్ ఫీలింగ్ వలన అండ్ సినిమాలో క్రియేటివిటీ చూసి మాట్లాడాను. సో ఈరోజు నేను సినిమా సక్సెస్ అయిందనో లేకపోతే మనం అందరం ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నాం కాబట్టి అంటలేదు, కానీ ఆ క్రియేటివిటీ అండ్ ఆత్మీయత, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండ్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. Sirath, one last question. Next cinema, you have an option. You have 3 options. 3 people are sitting in front of you. Please, Sirath. 2 producers are sitting, Vamshi and Pramod, with different director, different hero. And here Sarva is sitting with different director, different producer. Here director is sitting with a different producer and a different director. So they're like, Sirath, please give me one option, please. Just say yes to me. And all 3 people are asking, you don't have an option. You just have 30 days dates. You can give for one film. ఒకటే ఫిల్మ్ చేయగలవు, 30 days ఏముంది, ముగ్గురు ప్రొడ్యూసర్, అదే ప్రొడ్యూసర్, డైరెక్టర్ విడివిడిగా అడిగి నేను టార్చర్ పెట్టేస్తాను. So you don't have much time. Please tell us what you're going to do. I'll pull Sujit out, I'll pull Sharva out, I'll pull the producers out. And I'll say, no. And I'll say, They don't like each other. They hate each other. how? For that point. I'll ask them to make Run Raja Run Part 2. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. మా హీరోని పెట్టుకుని బెంజ్ లేదా BMW లేకుండా చిన్న నానో కార్ ఇచ్చి వాళ్ళు కూర్చోమని దాని మీద సీన్లు చేస్తే ఎలా? మాకెంత టార్చర్గా ఉంటుంది. నేను యాక్చువల్గా నానో వద్దు, ఏదైనా మంచి కార్ పెట్టుకుందాం అని అంటే వేరే కార్ ఆటోలాగా ఉండదని చెప్పి డైరెక్ట్ ఆటో లాంటి కార్ కావాలని అంటే అది క్యూట్గా ఉండదని. బట్ థ్యాంక్స్ టు యూ అన్న, బికాస్ అవును, నాకు ఇంటర్వ్యూలు అంటేనే భయం, మళ్ళీ వీళ్ళు వచ్చి నన్ను చేయమన్నారు, సరే తప్పలేదు. అది యాక్చువల్లీ సీరియస్గా అంటే ఎందుకంటేనా సినిమా రిలీజ్ అయ్యి ఫ్రైడే రిలీజ్ అయిందన్న ట్విట్టర్లో ఎవరు పెడుతున్నారు రోజు ఏంటంటే రన్ రాజా ట్రెండ్ సెట్ చేస్తాను అనమాట. ఏంటంటే రోజు రన్ రాజన్ హై అయింది అంటే ఇండియా మొత్తం డిస్కస్ చేసే టాపిక్స్లో ఇండియా మొత్తంలో 4th ప్లేస్ రన్ రాజన్ ఉంది. హైదరాబాద్లో ఫస్ట్ వచ్చేస్తుంది ఊరుకునే. ఒకటి అడిగా అంటే ఎందుకు రన్ రాజాకి ఇంత ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. సో కరెక్ట్గా నేను డ్రాప్ అవుతున్నాను అనుకుంటే కరెక్ట్గా ప్రభాస్ అన్న టీమ్తో ఇంటర్వ్యూ చేస్తాను సరికి అలా పీక్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటేనా ఈ సినిమాకి చాలా వరకు ఏంటంటే మీ ఫ్యాన్స్ కూడా చాలా వరకు సొంత సినిమాలాగా ఫీల్ అయ్యి సంధ్యా థియేటర్లో క్రాకర్స్, బ్యానర్స్ పెట్టి మీ సినిమాకి ఎంత సెలబ్రేషన్ ఉంటుందో అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి తీసుకొచ్చారన్న. అండ్ మీకు మీ ఫ్యాన్స్ అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న, అసలు అమేజింగ్ అసలు. ఎందుకంటే అసలు చెప్పాలని ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయడానికి నేనున్నా అని వచ్చి చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. యువర్ ఫ్యామిలీ బ్రో. To everyone who's watching, firstly, thank you for all the appreciation, all the support. I think the reason why we're here today is because of you. You've genuinely got a smile to all our faces. So thank you for everything. And for those who haven't watched the film, please go ahead, please watch it, and I'm sure you all will come out not disappointed. And watch it only in theaters. Please kill piracy. And ఈరోజు మీ అందరూ ఎంత ఆనందంగా ఉండటానికి కారణం మీరు. అండ్ చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం. ఎక్కడ ఒక వల్గర్ మూమెంట్ కానీ వల్గర్ డైలాగ్ కానీ ఉండదు. ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే ఫిల్మ్. సో ప్లీజ్ ఎంజాయ్ రన్ రాజా రన్.